హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడేస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి స్వాగతం. సో మండే, ఫ్రెష్ డే ఆఫ్ ది వీక్. సో మనకి మార్కెట్స్ చూస్తే మాత్రం గ్లోబ్ న్యూస్ మనకి వీకెండ్లో ఏబీ పాజిటివ్గా లేవు. సో అన్నీ మనకి డెవలప్మెంట్స్ చూసుకుంటే మాత్రం అన్ని నెగిటివ్ డెవలప్మెంట్సే. సో లైక్ యూఐఈ దగ్గర ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఫైర్ అవడంతో సో పెద్దగా చెప్పుకునేంత నెగిటివ్ న్యూస్ ఏం కాదు. బట్ దాంతో చూసుకుంటే మాత్రం సిస్ ఫైర్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేదు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి. సో మెయిన్ కాజ్ మనం చూసుకుంటే మాత్రం బ్రెంట్ క్రూడ్ అండ్ రూపీ. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్లనే మార్కెట్స్ అతలకుతలం అవుతా ఉందని చెప్పుకోవచ్చు క్లియర్ పిక్చర్తో. సో దీన్ని బేసెస్ చేసుకొని మన మార్కెట్స్ మార్నింగ్ చూస్తే మాత్రం బోత్ ది ఇండిసెస్ చూస్తే నష్టాలు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే 23,482 దగ్గర అరౌండ్ ఒక 160 పాయింట్స్ గ్యాప్ డౌన్తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 428 పాయింట్స్ గ్యాప్ డౌన్తో అరౌండ్ 53,282 దగ్గర ఓపెన్ అవ్వడం మనం గమనించాం. సో బ్రెంట్ క్రూడ్ మొన్నటి వరకు రీకవర్ అవుతా ఉంది. సో 104కి వచ్చిందని అనుకున్నాం. సో ఈరోజు చూస్తే మాత్రం ప్రస్తుతం మళ్ళీ 112 దగ్గర ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. సో దీంతో గ్లోబ్గా మనకు మార్కెట్స్ని చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవాలి. అలాగే రూపీ చూస్తే మాత్రం చాలా వీక్ అయిపోతూ ఉంది. సో ఈరోజు చూసుకుంటే మాత్రం 96.30. సో అంటే డే లోస్కి వచ్చింది. సో దీంతో ఐటీ స్టాక్స్ మళ్ళీ పుంజుకుని చెప్పుకోవాలి. సో మొన్నటి వరకు ఐటీ స్టాక్స్ చూసుకుంటే 3 years లో అండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ లాగా మనకి పర్ఫార్మెన్స్ అవుతా ఉంది ఐటీ టెక్నాలజీ. అది లాస్ట్ ఫ్రైడే అండ్ ఇప్పుడు ఈరోజు సో రెండో సెక్షన్ కూడా మనకు కొనసాగుతూ ఉంది. సో అప్పర్ బికాస్ ఆఫ్ రూపీ ఫ్యాక్టర్ వల్ల టెక్నాలజీ స్పేస్ పెరగడం మనం గమనిస్తూ ఉన్నాం. లైక్ టెక్నాలజీ స్పేస్లో చూసుకుంటే మాత్రం ఒరాకిల్ 2% ప్రాఫిట్లో ట్రేడ్ అవుతా ఉంది. ఇన్ఫోసిస్, Coforge ఇవి కూడా 2% ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. నిఫ్టీ చూస్తే మాత్రం ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. బట్ ఈ రోజు క్లోజింగ్ మాత్రం డే హైస్ దగ్గరలో క్లోజ్ అవుతా ఉంది అన్నట్టు మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. ఫ్రైడే రోజు లో అయితే ఉందో ఆ లో 23,810. సో దాని దరిదాపులో మనకి ఈ రోజు రావడం మనకు కనిపిస్తా ఉంది ఫ్రైడే రోజు లోని చూస్తే. సో మనకి ఇప్పుడు చూస్తే నిఫ్టీ ఒక 23,600 దగ్గర అవ్వడం మనం గమనిస్తాను. సో గతంలో మనకు 23,800 అనేది ఒక బాటమ్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. సో అక్కడ నుంచి మనం చూస్తే మాత్రం ఇప్పుడు అది కాస్త రెసిస్టెన్స్ గా మారింది. సో డెఫినెట్ గా చూస్తే మాత్రం ఫ్రైడే రోజు లో అయితే వచ్చిందో 23,610 దగ్గర, సో అదొక ఇప్పుడు ఒక చిన్న మైనర్ బాటమ్ అవుతా ఉందని చెప్పి మనకు క్లియర్ గా పిక్చర్ కనిపిస్తా ఉంది. 23,262 నుంచి 23,851. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో 600 పాయింట్స్ అండ్ ఈ రోజు లో నుంచి చూస్తే మాత్రం 300 పాయింట్స్ రిట్రేస్మెంట్ రావడం మనం గమనించాం. సో ఈ రిట్రేస్మెంట్ అనేది ఒక షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ రేపు ఒక ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో దాని మూలంగా ఈరోజు ఏదైతే 7th 8th ఏప్రిల్ రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఒక 100 పాయింట్స్ అపరేషన్స్తో నిఫ్టీ దాన్ని అవాయిడ్ చేసేసి పుల్ బ్యాక్ రావడం గమనించాం. సో ఇప్పుడు కాస్త ఏంటంటే ఆ లోని కట్ చేయలేదు. ఈరోజు గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసేసి ఇది ఎక్స్పైరీ కోసం ఫుల్ఫిల్ చేసిందా లేదా అన్నది రేపు తెలుస్తుంది. ఎందుకంటే రేపు మేబీ మనకి ఈ రోజు హై ఎబో ట్రేడ్ అయ్యి 15 minutes ట్రేడ్ అవుతే మాత్రం ఒక లాంగ్ క్రియేట్ చేయొచ్చు అప్ టు 20 DMA బార్ వాల్యూ. అది చూస్తే మాత్రం 23,851 23,851 ఎబో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే మాత్రం అక్కడ నుంచి 24,200 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో పొటెన్షియల్ కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి ఏప్రిల్ రోజు గ్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయాలంటే డెఫినెట్గా ఇంకో అక్కడ నుంచి ఒక 100-200 పాయింట్స్ డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు ఎక్స్పైరీ ఫ్యాక్టర్ కోసం మార్కెట్ ఏదైనా షార్ట్ కవరింగ్ కోసం బౌన్స్ అయిందా, ఎందుకంటే గ్లోబ్ చూస్తే రూపీ, బ్రెంట్ క్రూడ్ మాత్రం మనకి ఇంకా అవి వీక్గానే ట్రేడ్ అవుతా ఉన్నాయి. సో మార్కెట్ దాన్ని డైజెషన్ చేసుకుంటూ హయ్యర్ సైడ్ వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది షార్ట్ కవరింగ్ ఎక్స్పైరీ ప్లే లాగానే మనకి క్లియర్గా కనిపిస్తుంది. బట్ దీన్ని నమ్మడానికి లేదు కాబట్టి విత్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయడం ఇట్స్ ఏ గుడ్స్ అని నా అభిప్రాయం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఒక స్టేజ్ లో 800 పాయింట్స్ వరకు డిప్ అయిన బ్యాంక్ నిఫ్టీ సడన్ గా ఒక రిట్రేస్మెంట్ ఇచ్చేసి ఖతం ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసేసి అక్కడ నుంచి ఒక 10-15 పాయింట్స్ ప్లస్ కూడా వెళ్ళడం మనం గమనించాం. సో దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డేకి 200 పాయింట్స్ మైనస్లోనే మనకు క్లోజ్ అవడం కనిపించింది. బట్ లో నుంచి చూసుకుంటే మాత్రం ఒక స్మార్ట్ రికవరీ చెప్పుకోవచ్చు. బోత్ ఇండిసెస్ మార్నింగ్ లో ఏదైతే ఉందో లోస్ ఆ లోస్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి గ్యాప్ ని కూడా ఫుల్ఫిల్ చేసేసి హయ్యర్ సైడ్ పొటెన్షియల్ చూపించింది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. సో మనకి ఈ రోజు లో అయితే ఉందో బ్యాంక్ నిఫ్టీకి 52,783 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 54,103 అండ్ 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 54,707. సో మేబీ ఇక్కడ నుంచి ఇంకో 600-700 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే
మనకి ఏప్రిల్లో 7th 8th గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసింది బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా. నిఫ్టీ మాత్రం ఇంకా గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయలేదు. ఇంకో 100 పాయింట్స్ 120 పాయింట్స్ అపరేషన్స్ లోనే ఇంకా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫుల్ఫిల్ చేసింది. మేబీ ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్ గా అవుట్ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు అవుట్ పెర్ఫార్మ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఐటీ. సో వంటి చేతితో ఈరోజు ఒకటే అవుట్ పెర్ఫార్మ్ చేసింది. అరౌండ్ 1 to 2% ర్యాలీ అనేది ఐటీలో కూడా చూసాం. అండ్ హెవీ వెయిటేజ్ ఇండెక్స్ కూడా ఇది. సో అరౌండ్ ఒక 6 to 7% వెయిటేజ్ కి నిఫ్టీకి మనకి పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి అది. సో మనకి డ్రాగింగ్ లో చూసుకుంటే మాత్రం అండర్ పెర్ఫార్మ్ చేసిన పిఎస్యూస్, బ్యాంక్స్, ఆటో, కన్సూమర్ డ్యూరబుల్స్, మీడియా రంగాలు ఇవన్నీ చూసుకుంటే మాత్రం మనకి అండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసుకుంటే 1.5%, విక్స్ చూసుకుంటే 6% ర్యాలీ చూడడం. లార్జ్ క్యాప్ అయితే ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. సో దీని తోడుగా అదానీ గ్రూప్ స్టాక్స్ కూడా మనకి ర్యాలీ కూడా మనం గమనిస్తా ఉన్నాం. లైక్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, ఏడబ్ల్యూ. సో ఇలాంటి స్టాక్స్ మనకి ప్రతి స్టాక్ మనకి పెరగడం కనిపిస్తూ ఉంది. టెక్నాలజీ స్పేస్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లో చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, పర్సిస్టెన్స్, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూడడం. నష్టాలు చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ కూడా లేదు. పిఎస్యూస్ బ్యాంక్ లో చూసుకుంటే మాత్రం మన వీక్ గా అండర్ పెర్ఫార్మ్ చేసిన సెక్టార్స్ లో పిఎస్యూస్ బ్యాంక్ లాభాల్లో ఒక్క స్టాక్ లేదు. నష్టాలు చూసుకుంటే మాత్రం పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, యూకో బ్యాంక్, ఐఓబి లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. సో ఆటో స్పేస్ చూసుకుంటే మాత్రం లాభాల్లో ఒక్క స్టాక్ లేదు. నష్టాలు చూసుకుంటే మాత్రం టీవీఎస్ మోటార్, ఎక్సైడ్, బాష్, M&M, అశోక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం నజారా, టిప్ మ్యూజిక్, డీబీ కార్ప్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం ప్రైమ్ ఫోకస్, పీవీఆర్, ఐనాక్స్, నెట్వర్క్ 8 లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు ట్రేడ్ మనం. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ చూసుకుంటే మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ చూసుకుంటే అదానీ ఎంటర్ప్రైజెస్ 14% డౌన్, కేఈ ఇంటర్నేషనల్ 8% డౌన్, కొచ్చిన్ షిప్ యార్డ్ నిన్ననే డిఫెన్స్ టెక్ లో అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ ఇది కూడా మనకి డిసప్పాయింట్ చేసి చెప్పుకోవాలి. 6% డ్రాగ్ అయింది. ఎన్సీసీ చూసుకుంటే మాత్రం 5.5%. సో మనకి పాజిటివ్ తో ప్రొవైడ్ చేసిన మాత్రం గ్లాండ్ ఫార్మ్ అది ఒకటే 15% ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. న్యూస్ తో పెరిగిన స్టాక్ చూసుకుంటే మాత్రం SJVN 6% ర్యాలీ చూడడం. జీఈ షిప్పింగ్ సో ఇది చూసుకుంటే మాత్రం 11% మనకు ప్రాఫిట్ ట్రేడ్ మనం గమనిస్తాం. రియాలిటీ స్టేట్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం మనకి కింద డ్రాగ్ అయినాయి. లైక్ బ్రిడ్జ్ ఎంటర్ప్రైజెస్, శోభా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తాను. ఇవి 52 వీక్స్ లోస్ హిట్ చేస్తున్న స్టాక్స్, వీటిని అవాయిడబుల్ చేయాలి. లైక్ విఐపి 7% డౌన్ లో ఉంది. అపోలో టైర్స్ 370 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది, 4.5% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. జెన్సార్ 477 ట్రేడ్ అవుతుంది, 2% డౌన్ లో మనకి ఈ స్టాక్ కూడా ట్రేడ్ మనం గమనిస్తున్నాం. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ లో ఐటీలో కోఫోర్జ్ స్టాక్ మాత్రం చాలా బాగా ర్యాలీ చూడగలిగాం. అరౌండ్ 5.5% ర్యాలీ స్టాక్ లో. ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 1387. సో అది ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇన్కేస్ అది అవుతే మాత్రం మేబీ అక్కడ నుంచి 200 DMA బార్ వాల్యూ అవుతుందో 1500 to 1600 దాకా వెళ్ళే ఆస్కారం కోఫోర్జ్ స్టాక్ లో కనిపిస్తా ఉంది. సోలార్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం సోలార్ ఇండస్ట్రీస్ లాస్ట్ 4 సెక్షన్స్ నుంచి కంటిన్యూస్ గా ర్యాలీగా క్రియేట్ అవుతున్న ఈ స్టాక్ ప్రస్తుతం లాస్ట్ 4 days బ్యాక్ 15,545 దగ్గర ఉండే స్టాక్ అరౌండ్ ఈరోజు చూస్తే మాత్రం 18,000 క్రాస్ అయ్యి హయ్యర్ సైడ్ వెళ్తుంది. సో మేబీ ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ 1-2 quarters లో 20,000 మార్క్ కూడా అందుకునే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తా ఉంది. సో డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్. ప్రీవియస్ స్వింగ్ లో అయితే ఉందో 15,995. సో అదొక సపోర్ట్ గా ఉంటుంది. అక్కడికి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఈ స్టాక్ లో. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్ గా ఈ రోజు హైని బ్రేక్ చేసి రేపటి అట్లీస్ట్ 15 minutes ట్రేడ్ అయితేనే రేపు లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడేస్ రీసెర్చ్. ఈక్విడేస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.